హాయ్ అండి. ఇప్పుడు మనము నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాము. పచ్చిమిర్చితో చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి అదేంటో ప్రాసెస్ చూసి మీరు ట్రై చేయండి. పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. అది ఏంటో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక 10 నిమ్మకాయలు తీసుకున్నానండి. 10 నిమ్మకాయలు, ఒక 5 రసం పిండి పోసుకోవాలి, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ అన్నీ కచ్చపక్క దంచుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ కానీ ఇది అన్నీ పచ్చి వేసి కలుపుతానండి. మీరు చూడండి. తాలింపు పెట్టుకుందాము నిమ్మకాయ పచ్చళ్ళకు. తాలింపు పెట్టేసి కడాయి పెట్టుకున్నాను, చిన్న కడాయి. దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఒక 50 గ్రామ్ అంత ఆయిల్ అండి. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు ఇంట్లో. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 2-3 ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలండి, ఎండుమిరపకాయలు. ఇది తాలింపు ఇంతేనండి. తాలింపు అంతే పెట్టుకుంటాము. ఇది చల్లగా కావాలండి. ఇప్పుడు అవన్నీ మనము రెడీ చేసుకోవాలి. నిమ్మకాయలు కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కచ్చపక్క పేస్ట్ చేసుకోవాలండి. నేను అది చూపిస్తాను అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత. ఇప్పుడు ఇట్లా ఒక 5 నిమ్మకాయలు రసానికి తీసి పెట్టిందండి, కట్ చేసి పెట్టిన. ఇప్పుడు మనము ఈ 10 నిమ్మకాయలను ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా గింజలు తీసి పెట్టుకోవాలి. ఇట్లా ముక్కలన్నీ ఇట్లా తీసి పెట్టుకోవాలి, కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఇట్లా పచ్చిమిరపకాయలు ఇట్లా చూడండి, ఇది పేస్ట్ చేసుకోవాలి. ఇగో ఇట్లా నిమ్మకాయలు ఇట్లా కట్ చేసుకున్నామండి. తడి అస్సలు తగలొద్దు, నీళ్ళ పదాన్ని అస్సలు తగలొద్దు. తగలకపోతేనే ఇది చాలా 1 ఇయర్ అయినా ఉంటుంది. ఇగో ఇట్లా మిరపకారం పచ్చిమిర్చి పేస్ట్ ఇట్లా చేసుకోవాలి. ఇగో ఇట్లా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇట్లా చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఏమేమి వేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఒక 1/2 స్పూను పసుపు అండి. పసుపు, ఒక 1 స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఫ్రెష్దండి. మసాలా బాగుంటుంది ఇందులోకి. ఇప్పుడు ఒక అర్ధపావు అండి, అర్ధపావు పచ్చికారము, మనం ఇవన్నీ మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకోవచ్చండి. ఫస్ట్ దీంట్లోకి ఏమేమి పడతాయో అవన్నీ చూసుకుందాం. దీని తర్వాత ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసుకోవచ్చండి. రాళ్ళు ఉప్పు,
చూడండి 50 గ్రామ్ రాళ్ళు ఉప్పు. తక్కువ పడితే తర్వాత వేసుకోవచ్చండి. ఇప్పుడు 5 కాయలు పిండుకున్న నిమ్మరసం, చూడండి నిమ్మరసం 5 కాయలు పిండుకున్నాను. ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకున్నాం కదండి, ఇందాక చల్లగా అయింది తాలింపు. ఇందులో మాత్రం అస్సలు నీళ్ళ చుక్క పడొద్దు, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే. నోరు బాగాలేనప్పుడు కానీ వేడి అన్నంకు చాలా బాగుంటుంది. చేతితోటి కలపవలసిన అవసరం లేదండి. నేను కొన్ని కాయలు 10 కాయలే పెట్టినాను కదా. ఇది చూడండి ఇది ఎంత బాగుంటుందో. కలుపుతున్నాను. ఇలా బాగుంటుందండి. ఇది 3 days తర్వాత తీయాలండి. కలపాలి, రోజు కలుపుతుండాలి. ఇది 3 days తర్వాత మళ్ళీ మనం పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది రుచి. అద్భుతం రుచి అయితే. ఎండు పొడి వేసిన కంటే ఎర్ర పొడి వేసిన కంటే ఈ పచ్చడి పెట్టుకొని చూడండి. ఈ పద్ధతిలో మసాలా గ్రేవీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇలా ఉంటుందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇది 3 days తర్వాత తీయాలండి. చూడండి ఇలా అయిపోయిందండి పచ్చడి. నిమ్మకాయ పచ్చిమిర్చి పచ్చడి అండి ఇది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పెట్టే కామెంట్లు మాకు చాలా అవసరం అండి. లైక్లు షేర్లు అన్నీ అవసరం అండి. పెట్టండి మా కామెంట్ ద్వారా. మీరు ఏదైనా చెప్తే మేము చేస్తాము, ట్రై చేస్తాను నేను కూడా మీరు పెట్టే కామెంట్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చాలా టేస్ట్ అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఇది ట్రై చేసి చూడండి, కంపల్సరీ చాలా బాగుంది అనేసి మీరు మళ్ళీ చేసుకుంటారు సెకండ్ టైము. ఓకేనా?